ఓం శాంతి. ఈరోజు మా అమ్మ అనుభవాలు చదువుకుంటున్నాము. ఈరోజు అనుభవము బ్రహ్మకుమారి సుధాబేన్జీ యొక్క అనుభవం వింటున్నాం మనం. भक्तों को भी और बच्चों को भी साक्षात्कार कराने वाली जगदम्बा माँ. భక్తులకు కూడా మరియు పిల్లలకి కూడా సాక్షాత్కారం చేయించేటటువంటి జగదంబ మా ఎలా ఉండేవారు అనేది చెప్తున్నారు. बुरहानपुर महाराष्ट्र से ब्रह्मा कुमारी सुधा बेन जी की अपना अनुभव इस प्रकार लिखती है कि मेरा लौकिक जन्म अमृतसर के एक संपन्न धार्मिक परिवार में हुआ. बुरहानपुर महाराष्ट्र నుండి బ్రహ్మకుమారి సుధాబేన్జీ తన అనుభవం ఏ విధంగా రాస్తున్నారు వినండి. నా లౌకిక జన్మ అమృత్సర్లో ఒక సంపన్న ధార్మిక పరివారంలో జరిగింది. 8 वर्ष की छोटी आयु में ही 8 वर्ष की छोटी आयु में ही मुझे ज्ञान मिला. तब से ही అనేక సాక్షాత్కార్ होते थे. నా యొక్క 8 సంవత్సరాల వయసులోనే నాకు జ్ఞానం లభించింది. అప్పటి నుండి కూడా నాకు అనేక సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవి అని చెప్తున్నారు అక్కయ్య. బచ్పన్ से ही బాబా से और यज्ञ से बहुत प्यार था. నా యొక్క చిన్న వయసు నుండి బాబాతోని మరియు యజ్ఞంతోని నాకు చాలా ప్రేమ ఉండేది. यज्ञ में छोटी छोटी सौगातें भेजते रहते थे. प्यार से बाबा मम्मा को पत्र भी लिखते थे. యజ్ఞం కోసం చిన్న చిన్న బహుమతులు మేము పంపించే వాళ్ళము. ప్రేమతో బాబా మమ్మకు ఉత్తరాలు కూడా రాస్తూ ఉండేవాళ్ళం అప్పుడు అని చెప్తున్నారు. రిటర్న్ మే బాబా మమ్మా भी बहुत प्यार से याद सौगात पत्र आदि भेजते थे. మేము బహుమతులు పంపిస్తే దానికి రిటర్న్లో మమ్మ బాబా కూడా చాలా బహుమతులు పంపించేవారు, ప్రియ స్మృతులు ఇచ్చేవారు, ఉత్తరాలు కూడా రాసేవారు. वे कहते थे कि कौन सी बच्ची है जिसने बाबा को देखा भी नहीं और बाबा से इतना प्यार है. బాబా అనేవారంట, ఎవరు ఈ బచ్చి, బాబాని ఎప్పుడు చూడలేదు కూడా, అయినా బాబా మీద ఎంత ప్రేమ ఉంది, ఉత్తరాలు రాస్తూ ఉంటుంది, సౌగాతులు పంపిస్తూ ఉంటుంది అనేవారంట బాబా. వినిపిస్తుందా? అందరికీ వినిపిస్తుంది అది? आखिर वो दिन भी आया जब मैं मधुबन पावनधाम पहुंच गई. बाबा मम्मा से मिली. ఆఖరికి ఆ రోజు కూడా వచ్చింది. నేను మధుబన్ పావన ధామానికి చేరుకున్నాను. మమ్మా బాబాతో కలుసుకున్నాను. मैं दृष्टि लेते लेते ही ध्यान में चली गई. फिर बाबा ने मुझे कहा कि ये कल पहले वाली बच्ची बाबा के पास आ गई. నేను బాబా మమ్మ దగ్గర దృష్టి తీసుకుంటూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు బాబా నాకు అన్నారు, కల్పపూర్వం యొక్క అదే బచ్చి వచ్చేసారు నా దగ్గర, బాబా దగ్గరికి చేరుకుంది కల్పపూర్వం యొక్క అదే బచ్చి అని అన్నారంట బాబా. శక్తి స్వరూప దుర్గామా, శక్తి స్వరూప దుర్గామాగా ఎలా ఉండేవారు మమ్మకు देखते ही उनका శక్తి రూప్, తేజస్వి రూప్ और మాతృ ప్యార్ खींचता था. మమ్మను చూస్తూనే ఆమెలో ఉన్న శక్తి రూపం, తేజస్వి రూపం మరియు మాతృ ప్రేమ ఆకర్షిస్తూ ఉండేది. వే పవిత్రతకి మూర్తి ఇది, ఆమె పవిత్రత యొక్క మూర్తిగా ఉండేవారు. धीर गंभीर तथा बाबा के हर कदम का अनुसरण करने वाली शेरनी शक्ति महसूस होती थी. శక్తిగా అనుభూతి అవుతుండేవారు. మమ్మల్ని చూస్తే అలా అనుభూతి అయ్యేది. మమ్మల్ని भक्ति मार्ग में हम दुर्गा स्तुति पढ़ते थे तथा नवरात्रि में 9 दिन व्रत रखते थे. భక్తి మార్గంలో మేము దుర్గా స్తుతి చదివేవాళ్ళం. నవరాత్రిలో 9 రోజులు వ్రతం కూడా చేసేవాళ్ళం మేము. మమ్మ హమేషా ముझे దుర్గా రూప్ में दिखाई देती थी. మమ్మ ఎప్పుడు కూడా నాకు దుర్గా రూపంలో కనిపిస్తూ ఉండేవారు.
वो हमेशा हमारे में शक्ति भरती थी. ఆమె ఎల్లప్పుడూ మాలో శక్తి నింపుతూ ఉండేవారు. मेरे लौकिक मामा जी के निमंत्रण पर मम्मा जब दिल्ली आई तो वहाँ उनके साथ रहने का सौभाग्य मिला. మా లౌకిక మామగారు ఇచ్చినటువంటి ఆహ్వానం అనుసారం మమ్మ మొట్టమొదటిసారి ఢిల్లీ వచ్చినప్పుడు ఆమెతో కలిసి ఉండే సౌభాగ్యం నాకు లభించింది అని చెప్తున్నారు అక్కయ్య. మమ్మ कन्याओं में शक्ति भरती और कहती थी कि शिव बाबा का नाम बाला करने वाली शक्तियाँ सेवादारी बनो. మమ్మ కన్యలలో శక్తి నింపేవారు, చెప్పేవారు. శివబాబా పేరు ప్రసిద్ధి చేసేటటువంటి శక్తులుగా, అటువంటి సేవాదారిగా తయారవ్వండి అని చెప్పేవారంట మమ్మ కన్యలతో. ये सुनकर सब कन्याओं को बहुत नशा चढ़ता था. మమ్మ ఇలా చెప్పినప్పుడు వింటూ కన్యలకు చాలా నశ ఎక్కిపోయేది. एक बार मम्मा दिल्ली आई हुई थी. ఒకసారి మమ్మ ఢిల్లీ వచ్చారు. बहुत धूमधाम से उनका स्वागत हुआ. చాలా ధూమ్ధామ్గా స్వాగతం చేశారంట అక్కడ ఢిల్లీలోని. एक भाई ने साबुत नारियलों पर चांदी का वर्क चढ़ाकर उनकी माला मम्मा के गले में पहनाई और गीत बजा तू है जगदम्बे काली कप्पर वाली. ఆ మమ్మకు స్వాగతం చేసేటప్పుడు ఢిల్లీలోని ఒక అన్నయ్య కొబ్బరికాయలు వాటికి వెండి పైన అంటే అటు ఇటు వెండి కప్పు ఉంచి వెండితో అలంకరించి ఒక్కొక్క కొబ్బరికాయని కూడా అలాంటి కొబ్బరికాయల యొక్క మాల మా మెడలో వేశారంట. మరి అప్పుడు పాట వేశారంట అక్కడ. తూ హే జగదంబే కాళీ కప్పర్వాలి అని పాట మోగుతుందంట ఒకవైపు. మమ్మ ఉస్ భాయ్ కో దృష్టి దే రही थी. మమ్మ का स्वरूप बड़ा शक्तिशाली था. మమ్మ ఆ అన్నయ్యకి దృష్టి ఇస్తూ ఉన్నారంట. మమ్మ యొక్క స్వరూపం చాలా శక్తిశాలిగా అనిపిస్తూ ఉందంట. वो भाई मम्मा के नज़दीक जाना चाहता था. ఆ అన్నయ్య మమ్మకు సమీపంగా వెళ్ళాలి అనుకున్నారు. మమ్మనే कहा बच्चे माँ को पहचानते हो. माँ खाली है. माँ से कौन मिल सकता है. వెంటనే ఆ అన్నయ్యతో మమ్మ అన్నారంట, బచ్చే మా ఎవరు గుర్తుపట్టేవా నువ్వు. ఖాళీ మా దగ్గర ఎవరు కలవగలరు. दुनिया देखनी है तो देख लो. ऐसा नहीं कि माँ की शरण लेकर फिर మాయ की शरण में जाओ तो बहुत पाप चढ़ेगा. ప్రపంచాన్ని చూడాలంటే చూడు వెళ్ళి, కానీ మా యొక్క శరణలో వచ్చాక మళ్ళీ ప్రపంచము మాయ శరణలోకి వెళ్ళావా చాలా పాపం పడుతుంది నీ పైన. ఒకవేళ మా అమ్మ శరణలోకి వచ్చావనుకో మళ్ళీ మాయ శరణలోకి వెళ్ళకూడదు అని అన్నారంట మా అమ్మ. ఓ रो रो कर मम्मा से कहने लगा, माँ दुनिया देख ली, माया भी देख ली, अब तो आपका बच्चा हूँ और बच्चा ही रहूँगा. ఆయన ఏడుస్తూ ఏడుస్తూ అన్నాడంట. అమ్మమ్మ మా నేను ప్రపంచాన్ని చూసేసాను, మాయ ఏంటనేది కూడా చూసేసాను, ఇప్పుడు మీ సంతానం అయిపోయాను, మీ సంతానంగానే ఉంటాను అని అన్నారంట అన్నయ్య. దిల్కు ఆరాం దేనే వాली దయామయీ మా. అందరి హృదయానికి ఆరాం విశ్రాంతి ఇచ్చేటటువంటి దయామయీ మాగా ఎలా ఉండేవారు అనేది చెప్తున్నారు అక్కయ్య. मम्मा उबला हुआ ठंडा पानी पीती थी. एक दिन दोपहर को वस्त्र धुलाई करती हुई मुझे याद आया कि पानी उबल रहा है, कब ठंडा होगा. మమ్మ ఎప్పుడు కూడా వేడి నీళ్ళు మరిగించిన నీళ్ళు చల్లగా అయ్యాక అవి తాకేవారంట ఎప్పుడు. ఒకరోజు మధ్యాహ్నం అది సుధాబేన్ బట్టలు ఉతుకుతున్నారంట. అప్పుడు సడన్గా గుర్తొచ్చిందంట, నీళ్ళు మరుగుతున్నాయి కదా, అవి మరి ఎప్పుడు చల్లగా అవుతాయి, మా అమ్మ కోసం తాగటానికి అవి రెడీ చేయాలి కదా అని. मैं उठकर पानी ठंडा करने के लिए ले जाने लगी तो हाथ फिसलकर పతీలా నీచే గిర్ గయా. అప్పుడు వెంటనే గుర్తు రాగానే నేను ఆ బట్టలు ఉతుకుతున్న దగ్గర నుండి లేచి వెళ్ళాను. వెళ్ళి ఆ నీళ్ళు చల్లగా చేయాలి కదా అని నీళ్ళ తపాల తీసుకొని పట్టుకొని వస్తున్నాను. చేతిలో నుండి ఆ తపాల పడిపోయింది. నీళ్ళు మరిగించిన గిన్నె. ఉబ్లా హువా సారీ పానీ మేరే पैर पर गिर गए. మరిగిన నీళ్ళు నా కాళ్ళ మీద పడిపోయేప్పుడు అని చెప్తున్నారు అక్కయ్య. జమునా దాదీని ముझे उठाकर सरसों का तेल नमक आदि लगाए. వెంటనే జమునా దాది నన్ను పైకి తీసి
నా ఎక్కడైతే కాళ్ళ మీద అది పడిపోయిందో వేడి నీళ్ళు, వెంటనే నాకు ఆవ నూనె రాశారు. ఉప్పు వేశారు అక్కడ ఆవ నూనె రాసి. बहुत जलन हो रही थी पर मैं బాబా కి యాద్ మే శాంతి థీ. చాలా మండిపోతుంది నాకు కాలిన దగ్గర. అయినా కూడా నేను బాబా స్మృతిలో శాంతిగా ఉన్నాను. సభీ దేఖ్ రహే थे, అందరూ చూస్తున్నారు. को पता लगा, मम्मा आई और मेरा सिर अपनी गोदी में रख कर कहा, तो पुष्पल की बच्ची होती तो रोती, परंतु तो मम्मा की बच्ची है ना, देखो बाबा की याद में शांति है. అందరూ చూస్తూ ఉన్నారంట. అక్కే కాళ్ళకు ఆవ నూనె రాసి ఉప్పు వేశారు జమునా దాది. చాలా మండిపోతుంది, అయినా బాబా స్మృతిలో శాంతిగా ఉన్నాను. అందరూ చూస్తూ ఉన్నారు. మమ్మకి తెలిసింది. మమ్మ వచ్చారంట అక్కని చూడటానికి. వచ్చి సుధాబేన్ తల మీద చేయి పెడుతూ తన ఒడిలోకి తన తల తీసుకొని, సుధాబేన్ యొక్క తలను మమ్మ తన ఒడిలోకి తీసుకొని అన్నారంట, నువ్వు పుష్పల్ యొక్క బచ్చి అయితే ఏడ్చేదానివి. అంటే వాళ్ళ అమ్మగారి పేరు పుష్పల్ అనమాట. అక్కి పేరు సుధాబేన్, వాళ్ళ అమ్మగారి పేరు పుష్పల్. పుష్పల్ యొక్క బచ్చి అయితే నువ్వు ఏడ్చేదానివి, కానీ నువ్వు మమ్మ యొక్క బచ్చిగా అయిపోయావు కదా, అందుకే బాబా స్మృతిలో శాంతిగా ఉన్నావు, ఏడలేదు అన్నారంట. మాంగ్ లియాతో పానీ బరాబర్, చీన్ లియాతో ఖూన్ బరాబర్. మమ్మ నేర్పించేవారు, ఏదైనా అడిగి తీసుకుంటే అది నీళ్లతో సమానం, మరి లాక్కొని తీసుకుంటే అది రక్తంతో సమానం అనేవారంట మమ్మ. मम्मा अमृतसर में कुछ दिन रहे. सभी कन्याओं ने मम्मा से अनुभव पूछा तो मम्मा ने अपने बारे में कहा, मैंने अपने जीवन का फैसला 1 सेकंड में किया. मुझे बाबा का कार्य, श्रीमत और ईश्वरीय ज्ञान आदि किसी भी बात में कभी भी संशय नहीं आया. మమ్మ అమృత్సర్లో కొద్ది రోజులు ఉన్నారంట. కన్యలందరూ కూడా మమ్మతో కలిసినప్పుడు అమృత్సర్లో మమ్మకు అన్నారంట, మీ అనుభవం మాకు చెప్పండి అని. అప్పుడు మమ్మ చెప్పారంట, నేను నా జీవితం యొక్క నిర్ణయం 1 సెకండ్లో తీసుకున్నాను. నేను బాబా సేవలో ఉండాలా, లౌకికంలో వెళ్ళాలా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అనేది 1 సెకండ్లోనే నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు బాబా మరియు బాబా కార్యము, శ్రీమతము, ఈశ్వరీయ జ్ఞానము, ఈ విషయాలలో ఎప్పుడు కూడా నాకు సంశయం రాలేదు బాబా దగ్గరకు వచ్చిన దగ్గర నుండి కూడా అని మమ్మ చెప్పారంట. బాబా కా బన్నే కే బాద్ దుఃఖ కా ఆంసూ नहीं बहाया, అమృత్ వేళే 2 బజే కే బాద్ కభీ నీంద్ नहीं की. మమ్మ ఇవి చెప్పారంట. బాబా జీవితం అంటే నా జీవితాన్ని ఇలా తయారు చేసుకోవాలనే నిర్ణయం 1 సెకండ్లో తీసుకున్నాను. రెండోది బాబా కార్యం, శ్రీమత మరి ఈశ్వరీయ జ్ఞానము, ఏ విషయంలో కూడా నాకు సంశయం రాలేదు బాబా దగ్గరకు వచ్చాక. ఇంకా మూడోది, బాబా సంతానంగా తయారయ్యాక దుఃఖం యొక్క కన్నీరు ఎప్పుడు నేను కార్చలేదు. అమృత వేళ 2 గంటల తర్వాత ఎప్పుడు నిద్రపోలేదు నేను బాబా దగ్గరకు వచ్చాక, బాబా సంతానంగా అయ్యాక అని చెప్పారంట మమ్మ తన అనుభవం. जब मैं बटाला में रहती थी तो मम्मा वहाँ आई, सभी बहनें भी वहाँ पहुँची. నేను బటాలా సెంటర్లో ఉన్నాను, అక్కడ మమ్మ వచ్చారు. అక్కీలందరూ కూడా అక్కడ చేరుకున్నారంట, చుట్టుపక్కల ఉన్న అక్కీలు మమ్మతో కలవడానికి. मम्मा ने सर्विस का बल भरा और कहा कि सर्विस का शौक चाहिए. మమ్మ సర్వీస్ చేసే బలం నింపారు అక్కీలందరిలో, సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ మీలో ఉండాలి అన్నారంట మమ్మ. बार बार मुख पर हाथ रख के है, मैं काली हूँ, अपने आप मिले तो दूध बराबर, मांग लिया तो पानी बराबर, छीन लिया तो खून बराबर. మమ్మ పదే పదే నోటిపైన చేయి ఉంచుతూ చెప్పారు అంట, నేను కాళీని. బాబా మమ్మ చెప్పారంటే, నేను కాళీని, దానక దానికదే దొరికితే ఏదైనా అది పాలతో సమానం అనుకుంటాను, అడిగితే దొరికిన దాన్ని నీళ్లతో సమానం అనుకుంటాను, లాక్కుని తీసుకునేదాన్ని
రక్తంతో సమానం అనుకుంటాను అని అన్నారంట మా అమ్మ. దేహత్యాగని కా పూర్వాభాస్. మా అమ్మ దేహాన్ని వదిలే ముందు కలిగినటువంటి అనుభవము చెప్తున్నారు సుధాబేన్. कुछ समय से मम्मा की तबीयत खराब थी. मैं మమ్మా సే కమరే మే మిల్లి. కొన్ని రోజుల నుండి మా అమ్మ ఆరోగ్యం బాగలేదు. నేను మా అమ్మను రూమ్లో వెళ్ళి కలిసాను. बाबा कुर्सी पर बैठे थे. अन्य भी मम्मा से दृष्टि लेने लगे. मम्मा को इतनी तकलीफ होती भी सभी को आम दिया. అయితే మా అమ్మ దగ్గర రూమ్లో కలవడానికి నేను వెళ్ళాను. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. ఆ రూమ్లో నేను వెళ్ళినప్పుడు బాబా అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నారు. వేరే ఇంకా మిగిలిన వాళ్ళందరూ మా అమ్మ నుండి దృష్టి తీసుకోవటానికి వెళ్ళారు. మా అమ్మకు ఎంత కష్టం ఉందంటే శరీరంలో, అంత కష్టం ఉన్నప్పటికి కూడా అందరికీ మామిడి పళ్ళు తన చేత్తో ఇచ్చారంట. కలిసే ఒక్కొక్క పిల్లలకి మామిడి పళ్ళు ఇచ్చారంట మా అమ్మ. दर्द के बावजूद भी మమ్మ का चेहरा హర్షిత. అంత బాధ నొప్పి తన శరీరంలో ఉన్నప్పటికీ కూడా మా అమ్మ ముఖము హర్షితంగా ఉంది అంట. मैं मधुबन से वापिस आई उस दिन బుఖార్ తా. నేను మధుబన్ నుండి తిరిగి ఇంటికి వచ్చేసాను. అదే తిరిగి సెంటర్కి వచ్చేసాను. మా అమ్మని కలుసుకున్నాను. మధుబన్లో వెళ్ళి కలవడం అది అయిపోయింది. మళ్ళీ తిరిగి నా ప్రాంతానికి నేను వచ్చేసాను. ఆ రోజు జ్వరం వచ్చింది నాకు. रात 3 बजे नींद में मैंने देखा कि ऑफिस के बाहर मम्मा बाबा से दृष्टि ले रही हैं. आंखों से प्रेम के आंसू बहाते हुए मिल रहे हैं. మధుబన్ నుండి వచ్చాక నాకు జ్వరం వచ్చేసింది. నేను పడుకుని ఉన్నాను. రాత్రి 3 గంటలకి అలాగా కలలో చూశారంట అక్కయ్య పుష్పాబేన్. స్వప్నంలో ఏం చూశారంట, మధుబన్లో ఆఫీస్ ఏదైతే ఉందో పాండా భవన్లో ఆఫీస్ బయట మా అమ్మ బాబా నుండి దృష్టి తీసుకుంటూ కనిపించారంట. ఆంఖోं से प्रेम के आंसू बहाते हुए मिल रहे हैं. కళ్ళ నుండి ప్రేమ యొక్క ఆనంద బాష్పాలు కారుస్తూ బాబాతో కలుస్తున్నారంట దృష్టి తీసుకుంటూ మా అమ్మ. ఈ సీన్ స్వప్నంలో చూశారు పుష్పబేన్. मेरे मन में आया कि मम्मा ठीक हो गई और बहुत दिनों के बाद बाबा से मिल रही हैं. అప్పుడు ఆ స్వప్నం చూసి నా మనసులో ఆలోచన వచ్చింది, మా అమ్మ బాగా అయిపోయినట్టున్నారు, నడుచుకుని బయటకొచ్చి నిలబడి బాబా నుండి దృష్టి తీసుకున్నారు. అంటే బాగా అయిపోయినట్టున్నారు ఆరోగ్యం. చాలా రోజుల తర్వాత బాబాను కలుస్తున్నారు మా అమ్మ దృష్టి తీసుకుంటూ అని అనుకున్నారంట పుష్పబేన్. मैंने क्लास में सभी से कहा मम्मा से मिलने मधुबन चलते हैं. ఆ రెండో రోజు క్లాస్ చేయిస్తూ ఉదయము పుష్పబేన్ అందరికీ చెప్పారంట క్లాస్లో వాళ్ళకి, పదండి మా అమ్మని కలవడానికి మనం మధుబన్ వెళ్దాము అని. शाम को फोन आया कि मम्मा अव्यक्त हो गई. ఆ రోజు సాయంత్రమే నాకు ఫోన్ వచ్చింది, మా అమ్మ అవ్యక్తమైపోయారు, దేహం వదిలేరు అని. मतलब यही है कि मम्मा शरीर छोड़ने से पहले कईयों को अव्यक्त रूप में मिली थी. అంటే అక్కడ అర్థమవుతున్నది ఏంటంటే మా అమ్మ శరీరం విడిచిపెట్టే ముందు కొంతమందితో అవ్యక్త రూపంలో కలిసారు. నాకు కూడా కలలో అవ్యక్త రూపంలో అలా కనిపించారు అని చెప్తున్నారు సుధాబేన్. कईयों ने मम्मा को उड़ते हुए देखा. कईयों ने जगदम्बा की मूर्ति से सफेद वस्त्रधारी खुले बाल वाली साक्षात्कार किया. भक्तों को भी साक्षात्कार कराया और बच्चों से भी मिलकर वतन में गई. కొంతమందికి అదే టైంలో మా అమ్మ శరీరం వదిలే ముందు మా అమ్మని ఎగిరిపోతూ చూశారంట కొంతమంది స్వప్నంలో. సుధాబేన్కి అయితే ఆఫీస్ బయట బాబాతో దృష్టి తీసుకుంటున్నట్టు ఆనంద బాష్పాలు వస్తూ అలా కనిపించారు స్వప్నంలోని. ఇంకా కొంతమందికి అయితే జగదంబ మూర్తి శ్వేత వస్త్రధారిగా, జగదంబ మూర్తి, ఆ మూర్తి నుండి శ్వేత వస్త్రధారి జుట్టు విరబోసుకుని ఉన్న, జుట్టు వదులుకొని ఉన్న అలాంటి రూపం సాక్షాత్కారం అయిందంట కొంతమందికి.
ఈ విధంగా భక్తులకు కూడా సాక్షాత్కారం చేయించారు. పిల్లలకు కూడా సాక్షాత్కారం చేయించి పిల్లలతో కూడా కలుసుకొని వతనానికి చేరుకున్నారు సుధా బెహన్ అని చెప్తున్నారనమాట అనుభవం. తర్వాత అనుభవము ఉమా బెహన్ అని आपकी अनुभव చెప్తున్నారు. जिस अम्बा माँ को संसार पुकारता उस माँ को हमने देखा है. ఏ అంబా మాను సంసారం ప్రపంచం పిలుస్తుందో ఆ తల్లిని మేము చూసేము అని చెప్తున్నారు అక్కయ్య. वर्तमान समय दुनिया जगदम्बा को माँ कहकर पुकारी रात भर जागरण कर उसकी प्रार्थना करती. उस माँ को हमने इन स्थूल आंखों से देखा, जाना, पहचाना, वार्तालाप किया, दृष्टि ली और पालना पाई है. వర్తమాన సమయంలో ప్రపంచమంతా జగదంబను మా అని పిలుస్తున్నారు. రాత్రిలో జాగరణ చేసి ప్రార్థన చేస్తున్నారు. అటువంటి మాను ఈ స్థూలమైన కళ్ళతో చూసేము, తెలుసుకున్నాము, గుర్తించేము, వార్తాలాపన కూడా చేసేము, దృష్టి తీసుకున్నాం మరియు పాలన పొందేం మేము అని చెప్తున్నారు. उमाबेन धर्मशाला हिमाचल प्रदेश की ब्रह्मा कुमारी उमाबेन अपना अनुभव सुनाते हुए कहती है कि सन 1964 में मम्मा से पहली बार मुलाकात हुई. उस समय मेरी आयु 18 वर्ष की थी. హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల అనే ఊరు నుండి బ్రహ్మకుమారి ఉమాకే తన అనుభవం వినిపిస్తున్నారు. ఏంటంటే 1964లో 1964వ సంవత్సరంలో మా అమ్మతో మొదటిసారి నా కలయిక జరిగింది. ఆ సమయంలో నా ఏజ్ 18 సంవత్సరాల ఏజ్ అని చెప్తున్నారు అక్కయ్య. హమ్ ఘర్ సే జ్ఞాన్ సున్నే కే లియే సెంటర్ పర్ ఆతే థే. ఇంటి నుండి జ్ఞానం వినడానికి రోజు సెంటర్కి వస్తూ ఉండేవారంట. సెంటర్కి రావడం వెళ్ళడం, రోజు జ్ఞానం వినడం చేసేవారు. పతా చలా కి 15 दिन के लिए మమ్మ అమృత్సర్ ఆ రహీ హై. అప్పుడు తెలిసిందంట 15 రోజుల కోసం మమ్మ అమృత్సర్కు వస్తున్నారు అని వార్త వచ్చిందంట. सेंटर के వెళ్తే అక్కడ తెలిసిందంట. మమ్మా సే జబ్ దృష్టి మిలి తబ్ లగా కి ముజే ఆత్మ కే అందర్ శక్తి బర్ రహీ. మా అమ్మ నుండి ఎప్పుడైతే దృష్టి తీసుకున్నానో శక్తి నిండిపోతుంది, నా ఆత్మలో శక్తి నిండిపోయిందని అనుభవం అయింది. मन खुशी में झूमने लगा. మనసు సంతోషంతో ఊగడం మొదలైంది. मुझे एहसास हुआ कि बिछड़ी हुई मेरी माँ मुझे मिल गई. నాకు అనుభవం అయింది, చెదిరిపోయిన విడిపోయిన నా తల్లి నాకు మళ్ళీ దొరికేసింది అనిపించింది మమ్మను కలవగానే అని చెప్తున్నారు అక్కయ్య. సచ్ మీ మమ్మ జగత్ కి भी माँ थी. उनमें बेहद का प्यार, बेहद की దృష్టి थी. నిజంగా చెప్పాలంటే మమ్మ జగత్తుకి కూడా తల్లిగా ఉండేవారు. అటువంటి అనంతమైన ప్రేమ, అనంతమైన దృష్టి మమ్మలో ఉండేది. उस समय मम्मा ने मुझे बुलाकर कहा, बच्ची सेवा करोगी, तुम सेंटर पर रहोगी. ఆ సమయంలో మా అమ్మ నన్ను పిలిచి చెప్పారు, బచ్చి సేవ చేస్తావా, సెంటర్లో వచ్చి ఉంటావా అని అడిగారు. మై సెంటర్ పర్ रहना उस समय पसंद नहीं करती थी. అప్పుడు నాకు సెంటర్లో ఉండడం అంటే ఇష్టం ఉండేది కాదు. అప్పుడు घर से आना जाना ठीक समझी थी, लेकिन मम्मा की इन बातों में इतनी रूहानियत, मिठास और प्यार था कि मैं ना नहीं कर सकी. ఇంటి నుండి సెంటర్‌కి వచ్చి వెళ్ళిపోతూ ఉండడము, జ్ఞానం వినేసి అదే నాకు మంచిగా అనిపించేది. సెంటర్‌లో ఉండడం అంటే అంత ఇష్టం ఉండేది కాదు. అయినా గానీ మా అమ్మ నన్ను అలా అడిగినప్పుడు, "నువ్వు సెంటర్‌లో ఉంటావా?" అని మా అమ్మ మాటల్లో ఆ ఆత్మికత, ఆ మధురత, ప్రేమ ఏదైతే ఉండేదో నేను ఉండను, కాదు అని చెప్పలేకపోయాను. मैंने कहा जी मम्मा आप जैसे कहेगी वैसे ही करूँगी. మమ్మ సెంటర్‌లో ఉంటావా అని అడిగితే వెంటనే జీ మమ్మ మీరు ఏం చెప్తే అదే చేస్తాను అన్నారంట. उस दिन से मम्मा ने मुझे 15 दिन अपने साथ ही रखा. ఆ రోజు నుండి 15 రోజులు మమ్మ అమృత్సర్‌లో ఉన్నారు కదా, 15 రోజులు కూడా మమ్మ తన తోడులోనే ఉంచుకున్నారు నన్ను.
इन 15 दिनों में मैंने देखा कि మమ్మ రోజు అమృత్ వేళ 2 బజే ఉట్కర్ బాబాకు యాద్ करती थी. ఆ 15 రోజుల్లో కూడా నేను చూసాను మమ్మ రోజు అమృత్ వేళ 2 గంటలకి లేచి బాబా స్మృతి చేస్తూ ఉండేవారు. उनके साथ रहकर मैं इस दुनिया को भूल गई, मुझे खुशियों भरी जिंदगी मिल गई. మమ్మతో కలిసి ఈ ప్రపంచాన్ని మర్చిపోయాను నేను. నా నా జీవితము ఆనందాలతో నిండిపోయింది. मधुर भाषी शारदाम्बा ఉండేవారు మమ్మ. मम्मा की वाणी इतनी सरल मधुर और कशिश वाली होती थी कि सुनकर हमारी विचारी बदल गई. మమ్మ వాణి ఎంత సరళంగా మధురంగా ఎంత ఆకర్షణ ఉండేది మమ్మ వాణిలో అంటే వినేవారి యొక్క మా ఆలోచనల్ని మారిపోతూ ఉండేవి. हमारा जीवन ही बदल गया. ఆలోచనలు మారిపోయి మా జీవితం మారిపోయింది ఆమె మాటలతో. मुझे सब बनने की प्रेरणा मिली. मम्मा ला तैयारवालने प्रेरणा लभिंचिंदी माको. मम्मा में परखने की शक्ति और निर्णय करने की शक्ति बहुत तेज थी. मम्माలో పరిశీలన శక్తి నిర్ణయ శక్తి చాలా తీక్ష్ణంగా ఉండేవి. మమ్మాని हमें परख कर प्यार देकर समर्पण करा दिया. మమ్మల్ని పరిశీలించి ప్రేమ ఇచ్చి సమర్పణ చేయించేశారు మమ్మల్ని. मैंने जब मम्मा को देखा था मुझे दिखाई पड़ा जैसे कि మమ్మ సఫేద్ వస్త్రధారి అష్టభుజా వాళ్ళి. నేను మమ్మని చూసినప్పుడు నాకు ఎలా కనిపించిందంటే మమ్మ శ్వేత వస్త్రధారిగా అష్టభుజాలతో ఉండే దేవిగా కనిపించారు. फिर रंगीन वस्त्र में शेर पर सवार जगदम्बा का रूप दिखाई पड़ा. मम्मा के अंदर रूहानियत बहुत थी. ఆ కొద్దిసేపట్లోనే మళ్ళీ రంగు బట్టలతో ఉన్న సింహం మీద ఉన్న జగదంబ రూపం నాకు కనిపించింది. మమ్మలో చాలా ఆత్మిక స్థితి ఉండేది అని చెప్తున్నారు ఉమాబెహన్. ధరా నివాసిని నిహి అంతరిక్షవాసిని. ధరణి మీద నివసించేవారు కాదు మమ్మ, అంతరిక్ష నివాసిని అని అనిపించేది మమ్మను చూసి అని చెప్తున్నారు. జబ్ బి मैं उनको देखती थी तो उनके चारों ओर सफ़ेद लाइट ही लाइट दिखाई पड़ते थे. ఎప్పుడు నేను మా అమ్మని చూసినా ఆమె నలువైపులా లైట్ నాకు కనిపిస్తూ ఉండేది. ऐसा लगता था कि मम्मा शरीर में नहीं ऊपर सफ़ेद प्रकाश में रहती है. ఎలా అనిపించేదంటే మా అమ్మ శరీరంలో లేరు, పైన తెల్లని ప్రకాశంలో ఉంటున్నారు మమ్మ అనిపించేది. ఫరిస్తా నజర్ ఆతిథి, ఫరిస్తాగా కనిపించేవారు మమ్మ. మమ్మ దిన్ రాత్ బాబాకు యాద్ करती थी. మమ్మ రాత్రి పగలు కూడా బాబానే జ్ఞాపకం చేసేవారు. हम कभी रात को उठकर दरवाजा के सम्मुख सुराख से देखते थे तो मम्मा कुर्सी पर बैठी नजर आती थी. మేము అప్పుడప్పుడు రాత్రి లేచి ద్వారము తలుపు ఇరుకులో నుండి చూసేవాళ్ళము. అప్పుడు మమ్మ కుర్చీ మీద కూర్చొని యోగం చేస్తూ కనిపించేవారు. कभी बालकनी में बैठ योग करती थी, कभी చాందిని మే బయట యోగ కర్తీ. అప్పుడప్పుడు బాల్కనీలో కూర్చొని యోగం చేసేవారు 2 గంటలకు లేచి. అప్పుడప్పుడు చంద్రుని వెన్నెలలో కూర్చొని యోగం చేసేవారు మమ్మ. మై సమజ్తీ కి యోగ సే హీ మమ్మ ఇతని మహాన్ బని. నాకు అనిపిస్తుంది యోగం ద్వారానే మమ్మ ఇంత మహాన్గా తయారయ్యారేమో అని. మమ్మ ने कभी अपनी तरफ इशारा नहीं किया. मम्मा हमेशा कहती थी मेरी మమ్మ को याद करो, मेरी उस माँ को याद करो. మమ్మ ఎప్పుడు కూడా తన వైపు ఇషారా ఆకర్షణ కలిగించుకోలేదు, ఇషారా ఇచ్చేవారు కాదు. నన్ను చూడండి అని. మమ్మ ఎప్పుడు కూడా ఏమనేవారంట, నా అమ్మ ఎవరైతే ఉన్నారో బాబా ఆ అమ్మను జ్ఞాపకం చేసుకోండి అని అటువైపు ఇషారా చూపించేవారు బాబా వైపు. चलते चलते मम्मा हमारे से पूछती थी बच्ची बाबा को कितना याद करती हो, बाबा से कितना प्यार करती हो. నడుస్తూ నడుస్తూ మమ్మల్ని అడిగేవారు, బచ్చి బాబాను ఎంత జ్ఞాపకం చేస్తున్నావు, బాబా పైన నీకు ఎంత ప్రేమ ఉంది, ఎంత ప్రేమ చూపిస్తున్నా బాబా మీద అని అడిగేవారంట. इस प्रकार ज्ञान की लोरी के साथ योग का भी ध्यान खींच पाती थी. ఈ విధంగా జ్ఞానం యొక్క జోల మాకు వినిపించడంతో పాటు యోగం కోసం కూడా గమనిక కలిగించేవారు మమ్మ.
मम्मा जब दृष्टि देती थी तो उनकी आंखें इतनी चमकती थी जैसे कि उन आंखों से बाबा देख रहा हो. మమ్మ దృష్టిస్తూ ఉంటే ఆ కళ్ళ నుండి ఎంత మెరుపు కనిపించేది అంటే ఆ కళ్ళ ద్వారా బాబాయే చూస్తున్నారేమో అనే అలాంటి మెరుపు ఉండేది మమ్మ కళ్ళల్లో. మమ్మకి దృష్టి से उनका సంపూర్ణ స్వరూప్ దిखाई पड़ता था. ఆమె యొక్క సంపూర్ణ స్వరూపం కనిపించేది మమ్మ యొక్క ఆమె రూపంలోని. ఆమె దృష్టి ద్వారా సంపూర్ణ స్వరూపం కనిపించేది. మమ్మ ऐसे लगती थी कि वे यहाँ की नहीं है, वो ऊपर से आई है. మమ్మని చూస్తే అనిపించేది ఇక్కడ నివసించే వ్యక్తి కాదు, మమ్మ పైనుండి దిగి వచ్చారు అనిపించేది అని చెప్తున్నారు. వే దేహదారి नहीं लगती थी, సూక్ష్మ శరీరధారి लगती थी. దేహదారిగా కనిపించేవారు కదా మమ్మ, సూక్ష్మ శరీరధారిగా ఉన్నారా ఇక్కడ అనిపించేది. उनकी दृष्टि में इतनी ताकत थी कि जिसको भी वे देखती थी उसके विचार ही बदल जाते थे. ఆమె దృష్టిలో ఎంత శక్తి ఉండేదంటే మమ్మ దృష్టిలో ఆమె ఎవరిని చూసినా వాళ్ళ ఆలోచనలే మారిపోతూ ఉండేవి. అంత శక్తి ఉండేది మమ్మ దృష్టిలో. దృష్టి से జీవన్ సృష్టి రచనే వాలి. దృష్టి ద్వారా అందరి జీవితం అనే సృష్టిని రచించేవారుగా ఉండేవారు మమ్మ. మమ్మకి నిర్ణయ శక్తి బహుత్ అచ్చుక్తి. మమ్మలో నిర్ణయ శక్తి చాలా ఎక్కువగా ఉండేది, అంటే తీక్షణంగా ఉండేది. చంద్రమణి దాदी कहती थी मम्मा देखो ना ये कन्या है, मैं और मेरी छोटी बहन के बारे में कहती थी, देखो ये कन्याएं सेंटर पर रहने के लिए तैयार नहीं है तो बहुत अच्छी, इनको ज्ञान भी अच्छा लगता है, रोज क्लास में आती, लेकिन सेंटर पर रहने के लिए मानती नहीं है, आप ही कहो ना. ఒకసారి చంద్రమణి దాది మమ్మతో అన్నారంట. చంద్రమణి దాది పంజాబ్ జోన్కి ఇన్ఛార్జ్గా ఉండేవారు కదా, హిమాచల్ కూడా చంద్రమణి దాది అండర్లో ఉండేది, పంజాబ్ జోన్లోనే హిమాచల్ కూడా. అయితే చంద్రమణి దాది మమ్మతో అన్నారంట, మమ్మ చూడండి ఈ కన్యలు ఎవరు, ఉమాబేన్ చెప్తున్నారు కదా అనుభవం, ఉమాబేన్ మరి వాళ్ళ చెల్లెలు, వీళ్ళిద్దరిని చూపిస్తూ అన్నారంట చంద్రమణి దాది. అమ్మమ్మ వీళ్ళు చూడండి సెంటర్లో ఉండడానికి ఒప్పుకోవట్లేదు, చాలా మంచి పిల్లలు కూడా వీళ్ళు, జ్ఞానం కూడా చాలా ఇష్టపడుతుంది వీళ్ళకి, రోజు క్లాసులు కూడా వస్తూ ఉంటారు, కానీ సెంటర్లో ఉండడానికి ఒప్పుకోవటం లేదు, మీరే చెప్పండి మమ్మ కొంచెం వీళ్ళకి అని అన్నారంట చంద్రమణి దాది. మమ్మని हमें दृष्टि देकर एक पल में ही परख लिया और प्यार और पालना देकर हमें बाबा पर कुर्बान करा लिया. మమ్మ మాకు దృష్టి ఇచ్చి ఒక క్షణంలోనే పరిశీలించారు మరియు ప్రేమ పాలన ఇచ్చి మమ్మల్ని బాబా మీద బలి అయిపోయేలాగా చేసేసారు. उनको पता था कि ये कन्याएं प्यार की पालना समर्पित होंगी. उसी आधार से मम्मा ने खूब प्यार और दुलार देकर हमारा परिवर्तन कर दिया. మమ్మకు అనిపించేది కన్యలు ప్రేమ యొక్క పాలనతో సమర్పితమైపోతారని. అదే ఆధారంతో మమ్మ చాలా ప్రేమ పాలన ఇచ్చి పరివర్తన చేసేసారు మమ్మల్ని అని చెప్తున్నారు. మమ్మ विद्यादायिनी सरस्वती होते हुए भी छोटे छोटे बच्चों को भी बहुत रिगॉर्ड देती थी, सरल अर्थात निरहंकारी थी. ऐसी थी हमारी माँ जगदम्बा सरस्वती. మమ్మ విద్యాదాయిని సరస్వతి అయి ఉంటూ కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా రికార్డ్ ఇచ్చేవారు, సరళంగా అంటే నిరహంకారిగా ఉండి నడుచుకునేవారు. ఇలా మన మధురమైన మమ్మ జగదంబ సరస్వతి ఉండేవారు అని తన అనుభవం వినిపించారు మా బేన్. ఇప్పుడు నెక్స్ట్ मातेश्वरी जी की विद्या की, मातेश्वरी जी विद्या की देवी होते हुए भी एक परम विद्यार्थिनी थी. నెక్స్ట్ అనుభవం పుష్పబేన్ చెప్తున్నారు. మాతేశ్వరిజీ విద్యాదేవి అయి ఉంటూ కూడా ఒక పరమ విద్యార్థినిగా ఎలా ఉండేవారు. नागपुर की ब्रह्मा कुमारी पुष्पा बहन जी कहती है कि ईश्वरीय संतान बनते ही हमारा सबसे पहले कर्तव्य होते ईश्वरीय पढ़ाई. నాగ్పూర్ నుండి బ్రహ్మకుమారి పుష్పబేంజీ చెప్తున్నారు, ఈశ్వరీయ సంతానంగా అవగానే మన మొదటి కర్తవ్యం ఈశ్వరీయ చదువే
అవుతుంది గదా! క్యూంకీ బాబా హమారా పరం పితా భీ హై, తో పరం శిక్షక్ భీ. ఎందుకంటే బాబా మనకు పరమ పిత అవ్వడమే కాకుండా పరమ శిక్షకుడు కూడా. मम्मा का सबसे पहले पढ़ाई के ऊपर बहुत ध्यान रहता था. మమ్మాకు అన్నింటికన్నా ముందుగా చదువు పైన చాలా గమనిక ఉండేది. जब मम्मा मुरली सुनाते थे तो मम्मा पूरे ध्यान से मुरली सुनती थी, जैसे एक छात्र का विद्यार्थी अपने शिक्षक से सुनता रहता है. ఎప్పుడు మమ్మ మురళి విన్నా కూడా చాలా శ్రద్ధతో పూర్తి గమనికతో మురళి వినేవారంట. ఎలా అంటే ఛాత్రక విద్యార్థి ఎలాగైతే తమ శిక్షకుడి నుండి వింటూ ఉంటారో అలా छात्र का స్థితిలో వినేవారు. मम्मा ने अंत तक पढ़ाई पर पूरा पूरा ध्यान दिया. मम्मा आखिर वరకు చదువుపైన పూర్తి పూర్తి గమనిక పెట్టారు. अंतिम समय में मम्मा की शारीरिक स्थिति इतनी नाजुक थी कि 1 मिनट भी ठीक से बैठना मुश्किल था, परंतु कहा जाता है ना, योगी प्रकृति जीत होते ही है. हमने मम्मा में प्रैक्टिकल देखा, वे प्रकृति जीतती. ఆఖరి సమయంలో కూడా మమ్మ యొక్క శారీరక స్థితి చాలా సెన్సిటివ్ ఉండేది, బాగుండేది కాదు. ఒక నిమిషం కూడా కరెక్ట్గా కూర్చోలేరు లేచి మమ్మ, అలా ఉండేది. అయినా కూడా చెప్తారు కదా యోగిలు ప్రకృతి జీతులుగా ఉంటారు అని, అది ప్రాక్టికల్గా మమ్మలో మేము చూసాము. ఆమె ప్రకృతి జీతుగా ఉండేవారు. उन्होंने लास्ट दिन तक भी बाबा की मुरली मिस नहीं की. भले ही मम्मा क्लास में नहीं आ सकती थी, మైక్ కా కనెక్షన్ కమరే మీ దియా గయా తా. లాస్ట్ రోజు వరకు కూడా మురళి ఎప్పుడు మిస్ చేయలేదు మమ్మ. భలే క్లాస్లో వచ్చి అందరూ ఎదురుగా కూర్చొని వినలేకపోయేవారు, కానీ మైక్ యొక్క కనెక్షన్ అంటే స్పీకర్ మమ్మ రూమ్కి అరేంజ్ చేశారు, అక్కడ కూర్చొని వినేవారు మమ్మ. अक्सर हम देखते कि कोई बीमार रहता है तो बिस्तर पर लेट कर व सोकर मुरली सुनता है व पढ़ता है, लेकिन मम्मा ने कभी भी ऐसा नहीं किया. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే బెడ్ పైన చారబడి వింటారు, పడుకొని వింటారు, మురళి చదువుతారు. కానీ మా అమ్మ ఎప్పుడు కూడా అలా చేయలేదు. మమ్మ कहती थी कि ये मुरली हमारी पढ़ाई है, ये पढ़ाई कौन पढ़ा रहा है, परम शिक्षक పరమాత్మ. మమ్మ అనేవారంటే మురళి, ఇది ఈ మురళియే మన చదువు. ఎవరు చదివిస్తున్నారు ఈ చదువు? పరమ शिक्षकुడు పరమాత్మ. इसलिए हमें ईश्वरीय पढ़ाई को విద్యార్థి के रूप में पढ़ना चाहिए. అందుకే ఈ ఈశ్వరీయ చదువుని మనం విద్యార్థి అనే రూపంలో చదువుకోవాలి అనేవారంట మమ్మ. तो मम्मा बाकायदा तैयार होकर खटिया पर तकिए के सहारे बैठकर मुरली सुनती थी. మమ్మ నియమ ప్రకారంగా తారయి స్నానం చేసి తారయి మంచం పైన కూర్చొని తల్లగడ దన్ను పెట్టుకొని కూర్చొని మురళి వినేవారంట. స్పీకర్ కనెక్షన్ ఇచ్చారు కదా మా అమ్మ రూమ్లో వినబడేలాగా కూర్చొని వినేవారంట. तबीयत इतनी खराब रहने पर भी 1 घंटे तक मम्मा बैठ कर ही मुरली सुनती थी. మమ్మ ఆరోగ్యం అంత సెన్సిటివ్గా ఉన్నా కూర్చోలేరనే పరిస్థితి ఉన్నప్పటికి కూడా 1 గంట సేపు కూర్చొనే మురళి వినేవారంట మమ్మ. ये हम ईश्वरीय విద్యార్థిयों के लिए एक महान मिसाल है. ఈశ్వరీయ విద్యార్థులైన మన కోసం మమ్మ జీవితం నుండి ఒక మహాన్ ఉదాహరణ ఇది అని చెప్తున్నారు అక్కయ్య पुष्पाबेन तन अनुभव చెప్తూ. भले मम्मा कुमारी थी लेकिन गंभीर और निर्भय थी. మమ్మ భలే కుమారిగా ఉండేవారు, కానీ గంభీరంగా निर्भయంగా ఉండేవారు. हमें ऐसा नहीं लगता था कि मम्मा में ये फलाना गुण नहीं, మమ్మని చూసి ఈ గుణం లేదు మమ్మలో, ఈ గుణం ఉంది, అలా ఏ हो ही नहीं सकता, అలా అనుకోవడానికి వీల్లేదు. అలా ఉండేవారు మమ్మ. हर गुण मम्मा में देखने में आता था. ప్రతి గుణం మమ్మలో కనిపిస్తూ ఉండేది. మమ్మ సర్వగుణంకి సంపూర్ణ మూర్తి. మమ్మ సర్వగుణాల యొక్క ఒక సంపూర్ణ మూర్తిగా ఉండేవారు. जैसे मम्मा खुद गुणमूर्ति वैसे वो चाहती थी कि सब बच्चे भी गुणवान बने. ఎలాగైతే మమ్మ స్వయం గుణమూర్తిగా ఉండేవారో ఆమె పిల్లలందరూ కూడా గుణవంతులుగా తయారవ్వాలి అని అనుకునేవారు మమ్మ. जैसे एक अच्छी माँ अपने बच्चों को अच्छी रीति श्रृंगार कर, अच्छे वस्त्र पहना कर, अच्छी बातें सिखा कर उनके
पिता के सामने बेचती है अथवा ले जाती है, वैसे ही मम्मा भी यज्ञवत्सों का गुणों से श्रृंगार करके बाबा के सामने ले जाती थी। ఎలాగైతే ఒక మంచి తల్లి పిల్లలని శృంగారం చేసి, మంచి బట్టలు ధరింపచేసి, మంచి విషయాలు నేర్పించి, పిత ఎదురుగా పంపిస్తూ ఉంటుందో, అలాగే మమ్మ కూడా యజ్ఞవత్సలను గుణాలతో శృంగారం చేసి బాబా ఎదురుగా తీసుకెళ్ళేవారు. अगर कोई गलती कर देता था अथवा किसी को कुछ बोल देता था तो मम्मा उसको इतना प्यार देती थी कि वो खुद आकर अपनी गलती बता देता था। तब मम्मा उसको प्यार से गलती सुधारने की युक्ति बताती थी। ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేసినా లేదా ఎవరిని ఏదైనా అనేసినా కూడా మమ్మ వాళ్లకు చాలా ప్రేమ ఇచ్చేవారు. దాంతో వాళ్ళు స్వయానికి స్వయమే వచ్చి వాళ్ళ పొరపాటుని చెప్పేవారు మమ్మ దగ్గర. అప్పుడు మమ్మ వాళ్లకు ప్రేమతోని సరిదిద్దుకునే వాళ్ళ పొరపాటుని సరిదిద్దుకునే యుక్తి చెప్పేవారు. हमेशा बच्चों की गलती को मम्मा अपनी गलती समझती थी और उनको सुधारने के लिए మెహనత్ కర్తీ థీ. ఎప్పుడు కూడా మా అమ్మ పిల్లల పొరపాటు అంటే నాలో ఉన్న పొరపాటు అని భావించుకునేవారు మరియు వాటిని సరిదిద్దడం కోసం శ్రమ పడేవారు మా అమ్మ. मम्मा ऐसे कहती थी कि देखो तुम तो पूरे सोने के हो, परंतु थोड़ा सा तुम्हारे में लोहा है, उसको निकाल दो तो तुम सच्चा सोना बन जाओगे. మమ్మ ఎప్పుడు అనేవారంట, చూడు నువ్వు పూర్తి బంగారం కానీ కొంచెం నీలో లోహం కలిసి ఉంది, ఆ లోహాన్ని తొలగించుకున్నట్లయితే నువ్వు సత్యమైన बंगारंगा तैयाరైపోతావు అనేవారంట మమ్మ. इस प्रकार बहुत प्यार से शिक्षा देकर मम्मा कमियों को रियलाइज कराती थी. ఈ విధంగా చాలా ప్రేమతో శిక్షణ ఇస్తూ మమ్మ లోపాలను రియలైజ్ చేయించేవారు, మాలో ఉన్న లోపాలను అని చెప్తున్నారు. एक दिन क्लास पूरा हुआ था. चैम्बर में बाबा भी थे और मम्मा भी. ఒక రోజు క్లాస్ పూర్తయింది. ఛాంబర్లో మమ్మ బాబా ఇద్దరు కూడా ఉన్నారు అంట. బాబా खासकर కన్యాओं को देख बहुत खुश होते थे. బాబా ప్రత్యేకంగా కన్యల్ని చూసి చాలా ఖుషి అవుతూ ఉండేవారు అంట. उस दिन 6-7 छोटी छोटी कन्याएं बाबा के सामने बैठी थी. ఆ రోజు 6-7 మంది చిన్న చిన్న కన్యలు బాబా ఎదురుగా కూర్చున్నారు. एकाएक हमको देखकर बाबा ने पूछा, बच्ची आज तुम लोग भोजन बना सकती हो. ఒక 6-7 మంది చిన్న చిన్న కన్యలు బాబా ఎదురుగా కూర్చున్నారు. వెళ్ళి, బాబాకు కన్యలంటే చాలా ఇష్టం, చూసి చాలా ఖుషి అయ్యేవారు బాబా. అయితే ఆ రోజు బాబా అందులో అంటే పుష్పబేన్ కూడా ఉన్నారు అన్నమాట, బాబాతో కలుస్తున్న కన్యల్లో. ఆ రోజు బాబా అడిగారంట వీళ్ళని చూసి, ఏమని, బచ్చి ఈరోజు మీరు వంట తయారు చేయగలరా, వంట తయారు చేస్తారా అని అడిగారంట. उस समय मधुबन में 200 भाई बहनें थे. सच पूछे तो हम सब कन्याओं में से किसी को भी भोजन बनाना नहीं आता था, क्योंकि सब स्कूलों में पढ़ने वाली थी. ఆ రోజుల్లో మధుబన్లోని 200 మంది అన్నయ్యలు అక్కయ్యలు ఉన్నారు అంట. నిజంగా అడిగితే కన్యలు మాకు అక్కడ వెళ్ళిన వారిలో ఒక్కరికి కూడాను వంట చేయటం రాదు మాకు. ఎందుకంటే అందరం స్కూల్కి వెళ్ళి చదువుకునే కన్యలమే, మేము చదువుల్లో ఉన్న వాళ్ళమే. ఒక్కరికి కూడా వంట చేయటం మాకు సరిగా రాని వాళ్ళమే అందరము.
बाबा ने कहा तुम आज भोजन बनाओ బాబా అమ్మ బచ్చం కో భోజన్ కిలాయింగే అయితే బాబా అన్నారంట వీళ్ళతో కలుస్తూ ఈరోజు మీరు వంట తయారు చేయండి మా అమ్మ బాబా భోజనం తినిపిస్తారు అందరికీ మీరు భోజనం తయారు చేస్తే అన్నారంట हमने बहुत खुशी खुशी से कहा हाँ बाबा हम भोजन बनाएंगे అప్పుడు వీళ్ళు అంటే పుష్పబేన్ ఇంకా గ్రూప్ బాబా ఎదురుగా 6-7 మంది కూర్చున్నారు కదా వీళ్ళందరూ బాబా అలా చెప్పగానే అన్నారంట ఖుషి ఖుషిగాను బాబా మేము వంట తయారు చేస్తాము हम भोजन बनाने के लिए बो गए और कहा बाबा ने हमें भोजन बनाने के लिए कहा है आज हम सभी भोजन बनाएंगे వెంటనే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంట కిచెన్లో బోలి దాది అని ఉంటారు కిచెన్లో ఆమె దగ్గర చేరుకొని చెప్పారంట ఈరోజు మాకు వంట తయారు చేయమని చెప్పారు బాబా అని ఈరోజు మేమందరం వంట తయారు చేస్తాము అన్నారంట मम्मा ने सोचा बाबा के कहने अनुसार ये बच्चियां भोजन बनाने के लिए खुशी से चली तो गई परंतु इनको भोजन बनाना नहीं आता है మమ్మ అయితే ఆలోచించారంట బాబా చెప్పడంతో ఈ అమ్మాయిలు వంట తయారు చేస్తామని ఖుషిగా ఒప్పుకొని వెళ్ళిపోయారు కానీ వీళ్ళకి వంట తయారు చేయడం రాదు అని మమ్మ అనుకున్నారు इस कारण मम्मा उस दिन के अपने सब काम काज एक तरफ रख हमारे साथ भोजन बनाने కిచెన్ में आ गई ఈ కారణంగా మమ్మ ఆ రోజు ఉన్న తన పనులన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి వంట తయారు చేయడానికి మా దగ్గరికి వచ్చేసారు కిచెన్లోకి మమ్మ जब तक भोजन पूरा नहीं बना तब तक मम्मा वहीं रहे భోజనము వంట పూర్తి అయ్యే వరకు కూడా మమ్మ किचनलोने మా దగ్గరే ఉన్నారు उस समय मम्मा ने हमें चावल धुलाई करने की विधि से लेकर दाल बनाने तक सिखाया ఆ రోజు మమ్మ మాకు బియ్యం ఎలా కడగాలి దగ్గర నుండి తీసుకొని పప్పు ఎలా ఉండాలి అంతా నేర్పించారు మమ్మ మాకు क्योंकि हमें ये भी पता नहीं था कि कढ़ाई में तेल कितना डालना होता है तेल में पहले क्या डालना होता है अंत में क्या डालना होता है मम्मा ने हमें पूरा భోజన बनाना సిక్కాయి ఎందుకంటే మాకు అసలు తెలీదు కళాయి వేస్తే వంట కోసం అందులో నూనె ఎంత వేయాలి ఆ నూనెలో ముందు ఏమి వేయాలి తాలింపు సామాను పప్పు సామాను లాస్ట్లో ఏది వేయాలి ఇవేమి కూడా మాకు తెలియదు మమ్మ పూర్తిగా అన్నీ మాకు వంట తయారు చేయడం నేర్పించారు ఆ రోజు కిచెన్లో ఉండి నేర్పిస్తూ మా ద్వారా చేయించారు మమ్మ అని చెప్తున్నారు అక్కయ్య భోజన ఇతనా స్వాదిష్ట బనాతా కి బాబా బహుత్ ఖుష్ హో గయే ఆఖరికి భోజనం చాలా రుచిగా తయారైందంట బాబా చాలా ఖుషి అయిపోయారంట మమ్మ బాబా దోనోని ఖుద్ సబ్ భాయి బహనోं को खिलाया ఆ వంటను మమ్మ బాబా ఇద్దరు కూడా అన్నయ్యల అక్కయ్యలందరికీ వడ్డించి తినిపించారు అంట हम सभी बहुत खुश हो गए मम्मा बच्चों को हर प्रकार की सेवा कैसे करे ये सिखाती थी और योग्य बनाती थी మేమందరూ కూడా చాలా ఖుషి అయిపోయాం ఈరోజు వంట తయారు చేసేసాము మమ్మ భలే డైరెక్షన్ ఇస్తూ చేయించారు అనుకోండి కానీ బాబా చెప్పారు మేము ఈరోజు వంట తయారు చేస్తామని ఖుషి అయితే ఉంటుంది కదా చాలా ఖుషి అయిపోయాం మేము అందరం కూడా మమ్మ ఈ విధంగా పిల్లలకు అన్ని రకాల సేవ ఎలా చేయాలని నేర్పించేవారు పిల్లల్ని యోగ్యులుగా తయారు చేసేవారు అన్ని సేవలు చేసుకునే యోగ్యులుగా తయారు చేసేవారు మమ్మల్ని అని అనుభవం చెప్తున్నారు పుష్పాబాయి నుంచి తన అనుభవం వినిపించారు తర్వాత అనుభవము ముంబై నుండి సంతోష్ బెంజీ యొక్క అనుభవాలు ఉన్నాయి మనం రేపు అవ్యక్త మురళి చదువుకుంటే ఎల్లుండు ఈ అనుభవాలు చదువుకుందాం అచ్చా ఓం శాంతి जाने क्या थी खूबियाँ
जाने क्या थी खूबियाँ माँ तुम्हारे प्यार में, माँ तुम्हारे प्यार में। पालना माँ की अमर है आज तक संसार में, आज तक संसार में। जाने क्या थी खूबियाँ। बाबा के उस प्यार